చూడండి. ఫోటోలో రాధికతో పాటు ఉన్నది ఎవరు మామయ్య? ఎవరంటావేంటలుడు? నాకు తెలిసి రాధిక ప్రేమించింది ఇతన్నే. చలపాయ్, ఏంటి బాగుతున్నావు? రాధికకి పెళ్ళయింది. తనెవరినో ప్రేమించడం ఏంటి? అసలు రాధిక ఇతన్ని ప్రేమించిందని నువ్వెలా నమ్మబలుపుతున్నావు? ఎలా చెప్తున్నావు అంటే ఏం చెప్పమంటావు అత్తయ్య? రాధిక మోసం, దాంతో అతను ఆత్మహత్య చేసుకోబోవడం, రాధిక అతన్ని కాపాడడం, నేనున్నానంటూ భరోసా ఇవ్వడం, ఇదంతా నా కర్మకాలి. నా కళ్ళతో చూశానత్తయ్య. ముందు ఎవరో అయ్యుంటారులే అనుకున్నాను, కానీ రాధిక తనతో మాట్లాడిన మాటలు, ఇచ్చిన భరోసా, చూపించిన ప్రేమ, అదంతా చూశాక అతన్నే ప్రేమించిందని గట్టిగా నమ్మేశాను. అందుకే ఫోటోలు తీసి మీకు చూపిస్తున్నాను. నిజంగా రాధిక ప్రేమించింది ఇతన్నేనా? వాడు రాధిక ప్రేమించిన వాడు కాదు, నేను ప్రేమించిన వాడు. వాడిని వదిలించుకోవాలని నేను చూస్తుంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ తో నా కంట గట్టేలా ఉన్నారు. ఇదెక్కడ కర్మరా బాబు? రామ్మ రాధిక రా, నువ్విలా చేస్తావని అస్సలు ఊహించలేదు. నువ్వెంతో పద్ధతి గల అమ్మాయివని అందరం నమ్మాం. ముఖ్యంగా నా చెల్లెలు కైలాష్ బాబు అయితే నిన్నెంతగానో నమ్మారమ్మా. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నువ్వే నిలబెడతావనుకున్నారు. అంతగా నమ్మితే నువ్విలా మోసం చేయడం ఏం బాలేదమ్మా. అసలు నేనేం చేశాను బాబాయ్? ఇదిగో అమ్మా, ఈ ఫోటోలు చూడు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? నీకు అతనికి ఏంటి సంబంధం? ఈ అబ్బాయి ఎవరో, నాకు అతనికున్న పరిచయం ఏంటో మీకు తెలియాలి, అంతేగా? అంతేనమ్మా, అంతే. దీనికి నేను మల్లేశ్వరితో మాట్లాడిన తర్వాత మీకు సమాధానం చెప్తాను. ఇంతకీ నీకున్న సంబంధం ఏంటని అడుగుతుంటే మధ్యలో నా కూతురుతో మాట్లాడతానంటావేంటమ్మా? మీకు సరైన సమాధానం రావాలి అంటే నేను మల్లేశ్వరితోనే మాట్లాడాలి. కైలాష్ గారు, అమ్మమ్మ, మీరు ఫొటోస్లో చూడగానే మీ మనసులో ఏదేదో ఊహించుకుని ఉంటారు. వీటన్నింటికి నేను మల్లీశ్వరితోనే సమాధానం చెప్పిస్తాను. మల్లీశ్వరి, నాతో రా. నన్నెందుకక్క ఇలా పక్కకి తీసుకొచ్చావు? నీకు తెలీదా?
ఆ, కొన్ని నిజాలు మాట్లాడదామని తీసుకొచ్చాను. నిజాలేంటి? ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు కొన్ని నిజాలు కొత్తగా తెలిసాయి కాబట్టి కొత్తగా మాట్లాడుతున్నాను. ఓ, సరే సరే, నాకు తెలిసిన నిజమేంటో నీ నోటితో చెప్తే బాగుంటుంది. చెప్పు. నీకు తెలిసిన నిజమేంటక్క? నువ్వేం మాట్లాడుతున్నావో నిజంగా నాకు అర్థం కావట్లేదు. నువ్వు కవర్ చేసుకున్నంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు మల్లీశ్వరి. మీ నాన్న తీసుకొచ్చిన ఫోటోలో నువ్వు ప్రేమించిన వాడితో నన్ను చూడగానే నీ ప్రేమ సంగతి అతను నాతో చెప్పుంటాడని నువ్వు ఊహించే ఉంటావు. అది ముందు నీ నోటితో మనస్ఫూర్తిగా చెప్తే వినాలనుంది, అందరి ముందు కాకుండా. అందుకే నేను ఇలా పక్కకు తీసుకొచ్చాను. ముందు ప్రేమించి ఇప్పుడెందుకు వద్దనుకుంటున్నావో చెప్పు. ఏంటక్కైతే అతనెవరో నాకు తెలీదు. నేను అసలు ఇంతవరకు అతన్ని చూడలేదు. నాకు విష్ణుకి అసలు ఏ సంబంధం లేదు. హ. అతను ఎవరో తెలియని నీకు పేరు మాత్రం తెలిసింది. భలే భలే కామెడీగా ఉందమ్మా. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి మల్లీశ్వరి. ప్రేమ అంటే అబద్ధం కాదు, గుండె లోతుల్లో నుంచి, మనసు లోతుల్లో నుంచి వచ్చే నిజం. నువ్వు విష్ణు ప్రేమించుకున్నారని అందరి ముందు నేను ఓపెన్గా చెప్పొచ్చు. నేనెందుకు చెప్పలేదో తెలుసా? నీది ఏ తప్పు లేదని అందరి ముందు అదరగొడతావు. నేను సాక్ష్యాలతో సహా నీ ప్రేమను నిరూపిస్తే అత్తయ్య గారు ఇక్కడ లేరు కాబట్టి నువ్వు ప్రేమించి మోసం చేశావన్న కోపంతో మీ బావ అమ్మమ్మ కలిసి నిన్ను మీ అమ్మ నాన్నల్ని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. మీ జీవితాలు రోడ్డున పడతాయి. ఎంతైనా పెళ్లి కావలసిన ఆడపిల్లవి. నీ భవిష్యత్తుని నాశనం చేయడం ఇష్టం లేక నిన్నిలా పక్కకి తీసుకొచ్చాను. మీ ప్రేమ గురించి విష్ణు పూర్తి సాక్ష్యాలు చెప్పాడు. నీకు నువ్వుగా నీ ప్రేమని ఒప్పుకొని విష్ణుని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే మీ అమ్మా నాన్నలతో బయటికి వెళ్ళిపోతావా? ఆలోచిస్తే నీకే నష్టం మల్లీశ్వరి. నీ ప్రేమ దక్కలేదని విష్ణు ఆత్మహత్య చేసుకోబోతే నేనే కాపాడాను. అంతేకాదు, మీ పెళ్లి కూడా చేస్తానని నేను మాట కూడా ఇచ్చాను. నాకు అసలే ఓపిక కూడా లేదు. ఒప్పుకుంటావా? మీ ప్రేమ సాక్ష్యాలు కైలాష్ గారి ముందు బయట పెట్టమంటావా? చూడు మల్లీశ్వరి, నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. లేదంటే మీరు ముగ్గురు బయట ఉంటారు. సరే అక్క, విష్ణుని పెళ్లి చేసుకుంటా. అయితే వెంటనే విష్ణుకి ఫోన్ చేసి ఈ ఇంటికి రమ్మని చెప్పు.
అలాగే. ఏంటి విషయం? ఉత్సాహం ఉరకలేస్తున్నట్టుంది.